రూపాంతరం ప్రేక్షకులందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనేక వారాలుగా ఈ కార్యక్రమం ద్వారా అనేకులు వాక్యపరమైనటువంటి మేళ్లు పొందడం నాకు చాలా సంతోషం. మనం గత కొన్ని వారాల క్రితం ప్రారంభించినటువంటి శీర్షిక క్రీస్తు స్వరూపం, యేసుక్రీస్తు పోలికలోనికి రూపాంతరపరచబడుట, దానికి సంబంధించి దేవుని వాక్యంలో ఉన్నటువంటి అనేక సత్యాలను మనం నేర్చుకుంటున్నాం. ప్రార్థనలో నాతో ఏకీభవించమని మిమ్మల్ని కోరుతున్నాను. ప్రేమ స్వరూపుడైన మా పరలోకపు తండ్రి, ఈ రూపాంతరం అనే టీవీ కార్యక్రమం ద్వారా మీరు దర్శిస్తున్నటువంటి ప్రజలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సంకల్పాన్ని గురించి, మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మీ యందు విశ్వాసం ఉంచి నిన్ను వెంబడించి ప్రతి ఒక్కరూ మలచబడటం గురించి మేము ధ్యానిస్తుండగా ఈ సమయమందు మరొకసారి మీ సత్యమును మాకు బయలుపరచండి. మమ్మల్ని బలపరిచి మేము ఆ ప్రకారం జీవించుటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. వాక్యం వింటున్నటువంటి ప్రియ ప్రేక్షకులందరినీ పేరు పేరున మీరు దర్శించమని, మీ ఆత్మ చేత వారిని సంధించి వారి జీవితాల్లో మీ సంకల్పాన్ని జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనం 3 వారాలుగా ఈ సందేశాన్ని గురించి ధ్యానిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది మనల్ని రక్షించడానికే కాదు, ఆయన పోలికలోనికి మనల్ని రూపాంతరపరచబడ్డానికి అనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మొదటి వారము రోమా 8వ అధ్యాయం 28, 29 వచనాల ప్రకారం మనలో ప్రతి ఒక్కరు, అనగా క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దేవుని యొక్క సంకల్పము చొప్పున పిలువబడ్డాం అనే సత్యాన్ని మనం గ్రహించాం. ఆ తరువాత ఆ సంకల్పము ఏమిటో దాని గురించి 29వ వచనంలో మనం చూసాం. యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సారూప్యములోనికి మనలో ప్రతి ఒక్కరూ మలచబడుట దేవుని యొక్క గొప్ప సంకల్పం. కనుకనే ఆ సంకల్పం చొప్పున దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి మనలో ప్రతి ఒక్కరికి ఆయన చేసినటువంటి ఏర్పాటును గురించి కూడా మనం చూసాం. ఆ ఏర్పాటులో మొదటి వారాన మనం చూసినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు అను తన కుమారునితో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. సో మనం క్రీస్తుతో సహవాసం చేస్తున్నప్పుడు క్రీస్తు స్వారూప్యములోనికి రాగలం. ఆ తరువాత వారంలో యేసుక్రీస్తు యొక్క స్వాతంత్రములోనికి మనల్ని పిలిచాడు అనే విషయాన్ని కూడా మనం చూసాం. సో క్రీస్తునందు మనము పాప ప్రభుత్వము నుండి విడుదల పొంది స్వేచ్ఛాపరులంగా క్రీస్తు ప్రభువును మన మనస వాచ అనుసరించడానికి, ఆయన కొరకు జీవించడానికి దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. ఈ వారం గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం చూడబోతున్నాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. యేసుక్రీస్తులో ప్రభు నిన్ను నన్ను పిలిచినప్పుడు ఒక సంకల్పము చొప్పున పిలిచాడు. ఆ సంకల్పం ఏమిటో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. అదేమిటంటే, పరిశుద్ధులగుటకే మనం పిలువబడ్డాం కానీ అపవిత్రులముగా ఉండడానికి మనం పిలువబడలేదు. దేవుడు పరిశుద్ధుడు కనుక తన యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరిని పరిశుద్ధతతో జీవించడానికి ఆయన పిలిచాడు. దేవుడు ఎప్పుడు మనిషిని పాపానికి పిలవడు. పాపములో ఉన్నటువంటి మనిషిని, అపవిత్రతలో ఉన్నటువంటి మనిషిని, చీకట్లో ఉన్నటువంటి మనిషిని దేవుడు తన యొక్క పరిశుద్ధతలోనికి పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభు నందున్నటువంటి వారికి ఉన్న అనేక ఆశీర్వాదాల్లో ఒక గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, వారు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ప్రభువులో జీవించగలరు. అది దేవుడు మన కొరకు చేసినటువంటి ఏర్పాటు. సాతాను మనల్ని అపవిత్రతకు ప్రేరేపిస్తాడు, పిలుస్తాడు, శోధిస్తాడు. శరీరము మనల్ని అపవిత్రతకు ప్రేరేపిస్తుంది, పిలుస్తుంది, శోధిస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి లోకము మనల్ని అపవిత్రతకు ప్రేరేపిస్తుంది, పిలుస్తుంది, శోధిస్తుంది. కానీ దేవుడు మనల్ని పరిశుద్ధులగుటకే పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. యేసుక్రీస్తుతో సహవాసం చేసేవారు, యేసుక్రీస్తు నందున్నటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవించేవారు, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ సంపూర్ణతలోనికి ప్రవేశించుట, పరిపక్వత చెందుట దేవుని యొక్క చిత్తం. ఈ పరిశుద్ధులగుటకే మనం పిలువబడ్డాం. ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు. ఆ ప్రభులాగా మనము జీవించడానికి, ప్రభులాగా మనం మలచబడ్డానికి మనలో పరిశుద్ధత అనే ఆ కీలకమైనటువంటి లక్షణం ఉండడం చాలా ముఖ్యం. సో మనం ఎంతో ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పరిశుద్ధమైన దేవుని చేత పిలువబడ్డామనే సత్యాన్ని మనలో ఏ ఒక్కరూ మర్చిపోకూడదు. పరిశుద్ధులగుటకు మనం పిలువబడ్డాం. అయితే పరిశుద్ధులగుట అంటే ఏంటో చాలా మందికి తెలియదు. పరిశుద్ధతకు ఎన్నో నిర్వచనాలు లోకం చెప్తూ ఉంటుంది. మొట్టమొదట పరిశుద్ధులగుట అంటే, మనం పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధులం అవ్వాలి అంటే పరిశుద్ధతకు మూలమైనటువంటి దేవుడితో మనకు సంబంధం ఉండాలి. వీ షుడ్ బి కనెక్టెడ్ టు
ద సోర్స్ ఆఫ్ ఆల్ హోలీనెస్. దేవుడు పరిశుద్ధతకు కేంద్రమై ఉన్నాడు. ఆయనతో మనకు సంబంధం ఉన్నప్పుడు, అంటే మన పాపాన్ని మనం గ్రహించి మన పాపము నుండి మనల్ని మనం రక్షించుకోలేమనే విషయాన్ని మనం తెలుసుకుని యేసుక్రీస్తు పాపుల రక్షకుడు, ఆయన దగ్గరికి మారు మనసుతో మనం వచ్చి పశ్చాత్తాపడి ప్రభువా నా పాపమును క్షమించు, నన్ను రక్షించు అని ఆయన్ని వేడుకున్నప్పుడు ఆయన మన పాపమును క్షమించి తన రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మనల్ని పరిశుద్ధులుగా జీవింపచేస్తాడు. సో దేవుడితో సంబంధం లేకుండా మనం పరిశుద్ధులం అవ్వలేం. మన ఇంట్లో లైట్ వెలగాలి అంటే మనము ఆ విద్యుత్ కేంద్రంతో కనెక్షన్ పెట్టుకొని ఉండాలి, అప్పుడే మన ఇంట్లో లైట్ వెలుగుతుంది. అదే ప్రకారము పరిశుద్ధులం అవ్వాలి అంటే పరిశుద్ధతకు మూలమైనటువంటి దేవుడితో మనకు సంబంధం ఉండాలి. చాలా మంది ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబంలో పుట్టాము, క్రైస్తవ సంఘములో ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. కానీ వారు నిజమైనటువంటి పరిశుద్ధులకు దేవునితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండకుండా వారి జీవితం అంతా కూడా వృధా చేసుకుంటున్నారు. పరిశుద్ధులవుటలో రెండో విషయం ఏంటంటే ప్రత్యేకించబడుట, టు సెట్ అపార్ట్, వేరుగా పెట్టబడుట. దేవుడి కొరకు మనము ప్రత్యేకించబడుట, దేవుడి కొరకు మనము ప్రతిష్ఠించబడుట. మనం దేవుని ప్రజలముగా దేవుని సొత్తుగా ఉన్నామని బైబిల్ చెప్తోంది. కొరింథీయులకు రాసినప్పుడు పౌలు భక్తుడు అన్నాడు, మీరు మీ సొత్తు కారు, మీరు వెలపెట్టి కొనబడినటువంటి వారు. ఆ విలువేంటో మనకు యేసుక్రీస్తులో అర్థమవుతుంది. సో మనం మన సొత్తు కాదు కనుక ఇక నా ఇష్టము, నా అభిష్టము, నా అభిరుచి, లేక నా చిత్తము, లేక నా కోరిక, లేక నా హక్కు అనేటువంటి ధోరణితో మనం బ్రతకకుండా నేను దేవుడికి చెందిన వ్యక్తిని అనే ఆ ఉద్దేశంతో బ్రతకటే పరిశుద్ధత.